ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేయగా లేటెస్ట్ గా బండి సంజయ్ కూడా శృతి కలిపారు. ఆరోపణలే కాదు అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ బాంబు పేల్చారు కేంద్ర మంత్రి. తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ మంత్రులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించిన బండి ఆ చిట్టా మొత్తం తమ దగ్గర ఉందన్నారు. అవసరం వచ్చినప్పుడు ఆ చిట్టాను బయట పెట్టడంతో పాటు మంత్రులు నియోజకవర్గాల్లో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించడం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వాడు సంపాదించుకుంటూ వీళ్ళకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతుందో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. కొందరు ఐఏఎస్లు మంత్రులకు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు బండి. వాళ్లు దోచుకుంటూ మంత్రులకు దోచిపెడుతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఐఏఎస్లు అవినీతి చేస్తే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 2029లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. అటువంటి అద్భుత భారతదేశాన్ని దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చూపట్టబోతున్నది. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం శాశ్వతం. రాసి పెట్టుకోండి, దీన్ని గుర్తుంచుకోండి. దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. అది టీపీసీసీ కాదు, T4C అని కొత్త నిర్వచనమిచ్చారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ కాదది, T4C తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేశారని మండిపడుతున్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ను కలిసి వినతి పత్రం కూడా అందించారు. ఇప్పుడు లేటెస్ట్ గా బీజేపీ నేతలు రాష్ట్రం మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించడమే కాక త్వరలో ఆధారాలు కూడా బయట పెడతామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.